ప్రజాస్వామ్యమా ఏం ప్రజాస్వామ్యమా కూలి చేస్తున్నారు కదా ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నారు కదా ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నారు కదా ఏం పద్ధతి ప్రజాస్వామ్యమా కదా ప్రజాస్వామ్యంలో ఈ రకమైన కూలి చేయడం ఏంటి నాకు అర్థం కాదు. అనంతపురం జిల్లా ఉరవకొండలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ నేతల దౌర్జన్యాలను నిరసిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో ధర్నాకు పిలుపునిచ్చారు. ఉరవకొండ నియోజకవర్గంలో దౌర్జన్యాలు, భూ ఆక్రమణలు అధికమయ్యాయని ఆరోపిస్తూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి వాళ్ళ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టనున్నారు. అయితే పోలీసులు ధర్నాకు అనుమతి లేదని చెప్తున్నారు. ఇదే సమయంలో నిరసనకు హాజరయ్యేందుకు వెళ్లిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు పెనుకొండలో మాజీ మంత్రి శంకర్ నారాయణను హౌస్ అరెస్ట్ చేశారు. గుంతకల్ సబ్ డివిజన్ పరిధిలోని అన్ని మండలాల్లో 30 పోలీస్ యాక్ట్ అమలు చేశారు. ఉరవకొండలో ఎలాంటి నిరసనలకు, ఆందోళనకు అనుమతి లేదంటున్నారు పోలీసులు. ఎలాంటి పరిస్థితుల్లోనూ నిరసన కార్యక్రమం నిర్వహిస్తామంటూ విశ్వేశ్వరరెడ్డి వీడియో విడుదల చేశారు. ఉరవకొండలో జరిగిపోయే ధర్నాను ఫెయిల్ చేయడానికి అధికార పార్టీ కుట్రలు, కుతంత్రాలు చేస్తూ ఉంది. దీనికి అనుగుణంగా పోలీసుల్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రతిపక్ష పార్టీకి నిరసన తెలిపే హక్కు కూడా లేదన్నట్టుగా ఈరోజు అధికార పార్టీ కుతంత్రాలు చేస్తూ ఉంది. ఉరవకొండలో జరిగి కూలి చేస్తున్నారు కదా ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నారు కదా ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నారు కదా. అదే సమయంలో 2019-24 మధ్య కాలంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీలపై దాడులు, భూదందాలను వ్యతిరేకిస్తూ టీడీపీ కూడా ధర్నాకు సిద్ధమైంది. విడపనకల్లు మండలం జనార్దనపల్లిలో కొందరు వైసీపీ శ్రేణులు పాండురంగస్వామి ఆలయ భూమిని ఆక్రమించారని ఆలయ పరిరక్షణ సమితి ఆందోళనకు సిద్ధమవగా బీజేపీ మద్దతు తెలిపింది. పోలీసులు ఎవరికీ అనుమతి ఇవ్వలేదు. శాంతి భద్రతలు, భూ ఆక్రమణ విషయం హైకోర్టు పరిధిలో ఉండటం, ప్రజలకు ఇబ్బంది కలగటం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ధర్నాలకు అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ నేతల దౌర్జన్యాలను నిరసిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో ధర్నాకు పిలుపునిచ్చారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ప్రెజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. నియోజకవర్గంలో టీడీపీ నేతల దౌర్జన్యాలు నిరసిస్తూ ఉరవకొండ వైసీపీ సమన్వయకర్త విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ ధర్నాకు పిలుపునిచ్చారు. విశ్వేశ్వరరెడ్డి చేపట్టిన ధర్నాకు హాజరయ్యేందుకు వెళ్లిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ని ఇప్పటికే అదుపులోకి తీసుకున్న పోలీసులు పెనుగొండలో మాజీ మంత్రి శంకర్ నారాయణ కూడా అవసరం చేసిన పరిస్థితి ఉంది. గత కొన్ని రోజులుగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు బీసీలపై దౌర్జన్యాలు దిగుతున్నారని, భూ కబ్జాలకు పాల్పడతానంటూ తీవ్రస్థాయిలో వైసీపీ నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం గుంతకల్ సబ్ డివిజన్ లో పరిధిలో అన్ని మండలాల్లో పోలీస్ కట్టే యాక్ట్ ఉంది. ఈ ఉరవకొండలో ఎలాంటి నిరసనలకు తావులేదని చెప్పి ఇప్పటికే పోలీసులు తెలిపారు. అయితే ప్రస్తుతం అయితే ఉరవకొండలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో విశ్వేశ్వరరెడ్డి ఉన్నారు. బయట పోలీసులు కూడా భారీగా తరలి వచ్చిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఉరవకొండలో పార్టీ కార్యాలయంలో విశ్వేశ్వరరెడ్డి బయటకు వచ్చి రైలుగా తహసీల్దార్ కార్యాలయంకు వెళ్తారని చెప్తున్న పరిస్థితి. అయితే పోలీసులు అక్కడ వరకు వెళ్ళనిస్తారు, లేకపోతే అడ్డుకుంటారా అనేది మరి కాసేపు తెలియాల్సింది. ప్రస్తుతం అయితే ఉరవకొండలో పోటాపోటీ నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఒకవైపు గత వైసీపీ ప్రభుత్వంలో 2019 నుంచి 24 వరకు బీసీల పైన జరిగిన దాడిని నిరసిస్తూ టీడీపీ కూడా నిరసన కార్యక్రమం పిలుపునిచ్చింది. మరోవైపు బీజేపీ మద్దతున్న విడుపుగం మండలం జనార్దనపల్లి పాండురంగస్వామి దేవాలయ ఆస్తుల పరిరక్షణ సమితి సభ్యులాధ్వర్యంలో ఇవాళ కూడా తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన పిలుపునిచ్చిన పరిస్థితి నేపథ్యంలో మూడు పార్టీలు పోటాపాటిగా కార్యక్రమాలకి పిలుపుడంతో పోలీసులు ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. మూడు పార్టీల్లో అనుమతి లేదని చెప్పిన పరిస్థితి. అయితే ప్రస్తుతం వైసీపీ కార్యాలయంలో విశ్వేశ్వరరెడ్డి ఉన్నారు. ఇక్కడి నుంచి ఆయన బయలుదేరడానికి సిద్ధమవుతున్నారు. ఇక్కడి నుంచి బయలుదేరిన తర్వాత తహసీల్దార్ కార్యాలయం వద్దకు అతను వెళ్ళనిస్తారా లేదా అడ్డుకుంటారా అనేది మరి కాసేపట్లో తెలియాల్సింది. ప్రస్తుతం అయితే ఉరవకొండలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నారని చెప్పొచ్చు. ఇప్పటికే పోలీసులు ఇక్కడ చేరుకున్నారు పార్టీ కార్యాలయం వద్దకి. అక్కడి నుంచి విశ్వేశ్వరరెడ్డి బయటకు వస్తే అక్కడ అదుపులోకి తీసుకుంటారా లేదా ఇక్కడి నుంచి ఆయన పంపొచ్చారా అని తెలియాల్సి అయితే స్పష్టంగా ఉంది. అయితే శ్రీనివాస్, ప్రెజెంట్ అయితే గోరంట్ల మాధవ్ అయితే అదుపులోకి తీసుకున్నారు, అటు నారాయణ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. మరి ధర్నా చేసే పరిస్థితులు ఉన్నాయా ఏంటి?
ప్రస్తుతం అయితే మనకు అందుతున్న సమాచారం మేరకు విశ్వేశ్వరరెడ్డి పార్టీ కార్యాలయం నుంచి నేరుగా తహసీల్దార్ కార్యాలయంకి చెప్తారని చెప్పి వెళ్తారని చెప్తున్నారు. ఇప్పటికే దానికి సంబంధించిన ఒక వీడియోను కూడా విశ్వేశ్వరరెడ్డి రిలీజ్ చేయడం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో అంతా తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకోవాలి, శాంతియుత నిరసన చేయాలని చెప్పి ఆయన పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇప్పటికే కార్యకర్తలు పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి ఈ ప్రస్తుతం మీడియా సమావేశంలో విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతున్న పరిస్థితి. ఇక్కడ నుంచి విశ్వేశ్వరరెడ్డి మీడియా సమావేశం ముగిసిన అనంతరం నేరుగా తహసీల్దార్ కార్యాలయంకి వెళ్తారు. మళ్ళీ అక్కడి వరకు పోలీసులు వెల్లడిస్తారో లేదో తెలియాల్సింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నారు. ఏం పద్ధతి ఇది? ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ఈ రకమైన కూలి చేయడం ఏంటి? నాకు అర్థం కాదు.